ఎవరు? పెద్ద అబ్బాయినా? నా సాక్షి ఇస్తున్నాను. 18 సంవత్సరాల నుంచి రోగం తగ్గిపోయింది. ప్రభులోకి వచ్చింది ఒకటే అన్న, అయ్యా ఆరమో భారమో నువ్వే. నేను బాప్తిజం తీసుకున్నా. నీ వయసు ఆడా, నా వయసు ఆడా? యాక్చువల్గా నువ్వు తీసుకోవాలి, పెద్ద వయసు వాళ్ళు. కానీ నేను ఎందుకు తీసుకున్నా? ఆయన మీద నమ్మకం. ఆరమో భారమో ఆయన దిగటమే. ఆయన చూసుకుంటాడు అనుకున్నా. నిజం చెప్తున్నామా, వాస్తవంగా అన్నీ చూసుకున్నాడు ఆయన. నాకు అప్పులు కానీ, రోగం కానీ, నాకున్న బాధలు, ఇంటి సమస్యలు కానీ, కారు ఉంది ఒకటి, కారు అప్పులు కానీ అన్నీ తీసేసాడు. ఏది నేను నమ్మి ఆయన్ని. ప్రభు చూసుకుంటాడు. ఇంకా నాకు వద్దు, ఇంకెవ్వరు వద్దు. నేను చాలా చేశా, అంత కాళ్ళ పూజలు, ఏళ్ళ పూజలు అన్నీ చేశా. అంటే ఏం లేదు. పట్టుకోలేం వాళ్ళని వీళ్ళని చూసి ఇసుగు పుట్టింది. అయ్యా నీ దగ్గరకు వస్తున్నా, ఆరో వారం నువ్వే అన్నా. నేను ఎంత నమ్మానో దేవుడు అంతగా చేశాను నాకు. సరే అదన్నీ కానీ మనం దేవుని ఎంతగా నమ్ముతాము, మనం అంతగా దీవిస్తాడు ఆయన. ఏ తప్పదు కొంతమందికి ఏంటంటే, సరే ఎప్పటికైనా ఆలస్యంగా ఖచ్చితంగా బాప్తిజం తీసుకో. పాస్టర్ గారిని అడుగు, ఇస్తాడు. ఆదివారం నెలకు ఒకసారి ఇస్తారన్నమాట. తీసుకో. ఎందుకంటే ఆ బాధలు పడలేమమ్మా. ఆ శాపాలు మనం అనుభవించలేము. మన కోసం కలువరి సినిమా రక్తం మీద చనిపోయాడు, తిరిగి లేచాడు. ఖచ్చితంగా తీసుకో. లేకపోతే మాత్రం ఇబ్బంది పడాల్సి వచ్చింది మనం. తీసుకోమ్మా.